కళ్యాణ్ ఆడ గొడవ పడటంలో, కళ్యాణ్ అక్కడ కోపపడటంలో అయితే తప్పువే అస్సలు లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి, మీరు మధ్య మధ్యలో కొన్నిసార్లు లైవ్లు చూసినా లేకపోతే సోషల్ మీడియా కొన్ని క్లిప్స్ చూసినా, గేమ్ పెట్టను బిగ్ బాస్, ఆ అమ్మాయిని అక్కడ నుంచో పెడతాను, ఆ అమ్మాయిని అలా టాప్ లో పెడతాను నేను అమ్మాయిని అని చెప్పేసి చాలా సార్లు అమ్మాయి కోసం రూట్ చేసాడు అనమాట. ఆ అమ్మాయికి ఒక స్ట్రాటజీ చెప్పేసి ఆ అమ్మాయి కోసం డెమోన్తో పోరాడి ఆ డెమోన్ పాయింట్లను తనుజాకి ఇప్పించి తర్వాత తనుజాతో కూర్చొని నువ్వు వెళ్ళి బర్నీ గారిని అడుగు దాన్ని తీసేయొద్దని చెప్పేసి, ఎందుకంటే బర్నీ గారి చేతిలో ఉంది నీ గేమ్, ఆయన కానీ సంజన గారు ఇద్దరు కలిసి ఆడారంటే నీ గేమ్ పోతుంది, సో అది దాని గురించి వెళ్ళి బర్నీ గారిని అడుగు అని చెప్పేసి. సో ఇదంతా తప్పని పడ్డాడు తనుజా కోసం, నువ్వు ఇలా ఆడు అలా ఆడు ఎలా ఆడు అని చెప్పేసి. సో లీడర్ బోర్డ్ పొజిషన్ లో తనుజా హైయెస్ట్ పొజిషన్ ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ కళ్యాణ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. సో అందుకని అంత కోపం పడ్డాడు. అంత సింపుల్ గా అంత ఈజీగా ఒక 3 లక్షల కోసం, జస్ట్ 3 lakhs కోసం నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ వదిలేసుకోవడం అనేది చాలా చాలా రాంగ్ థింగ్ అని చెప్పేసి చాలా బాధపడ్డాడు. అండ్ అక్కడ తాను అన్న మాటలు నాకు ఎందుకో అంటే ఒకలాగా అనబోయి ఇంకోలాగా అన్నాడేమో అనిపించింది. అంటే ఆ కోపంలో వచ్చిన మాటలు అనిపించింది, లైక్ ఆ 3 లక్షలు నువ్వు బయటకు వెళ్ళి లేవలేవు మాకు అని చెప్పేసి. అది నాకు ఎందుకో రాంగ్ అనిపించింది. అంటే ఆ డబ్బుల కోసం క్యాలిక్యులేట్ చేసి 3 లక్షలు మాకు ఇవ్వవు అని చెప్పేసి అనేది నాకు ఎందుకో కళ్యాణ్ నుంచి రాంగ్ వర్డ్స్ అనిపించింది. బట్ స్టిల్ దాని అనుకున్న ఎమోషన్ మనం అర్థం చేసుకోవాలి, ఆ మాటలు అర్థం చేసుకోకూడదు.